సో ఈ రోజు మనం ఒక రేర్ కేస్ చూస్తున్నామండి. యాక్చువల్లీ నేను హిస్టరీ మర్చిపోయాను, ఇప్పుడే తిని గుర్తు చేసింది నాకు హిస్టరీ. రైట్ సైడ్ తినికి ట్యూబ్ లేదు పూర్తిగా. సో యాక్చువల్లీ ఎగ్ ఏమైందంటే అటు సైడే వచ్చింది ఎగ్ కూడా. యాక్చువల్లీ రైట్ సైడ్ ట్యూబ్ లేదని ఎలా కన్ఫర్మ్ చేసింటే లాప్రోస్కోపీ చేసాము అప్పుడు. తను కొంచెం డ్రిల్లింగ్ నీటి బుడగలకి బెజ్జాలు ఇస్తున్నప్పుడు ట్యూబ్స్ కూడా చెక్ చేద్దామని చూసినప్పుడు ఒక సైడ్ చిన్నప్పుడు ఏదో ఓవరీ సర్జరీలో ఏదో జరిగి సంథింగ్ అటు రైట్ అది ట్యూబ్ని తీసేయాల్సి వచ్చింది, ట్యూబ్ వాప్ వచ్చి. సో దానివల్ల దీనికి యాక్చువల్గా ఒక సైడ్ మాత్రమే ఉంది, కానీ ఎటు సైడ్ అయితే ట్యూబ్ లేదో అటు సైడే ఎగ్ వచ్చింది. సో యాక్చువల్గా ట్యూబ్లో బేబీ ఫామ్ అవుతుంది, కానీ ఎగ్ అన్నది అక్కడి నుంచి ట్రావెల్ చేసి ట్యూబ్లో ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే లేని ట్యూబ్ ఎటువైపు లేదో అటు సైడ్ ఎగ్ వచ్చింది, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది ఒకసారిగా బేబీ ఉంది. సో అది బేబీ ట్యూబ్లో రాలేదు. అది ఎలా మ్యాజిక్ మేడం, మరి ట్యూబ్లో లేనిది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఈ ఎగ్ ఏదైతే ఉంటుందో అది ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్ చేసి వెరీ వెరీ రేర్గా ఇలా జరగచ్చు ఎగ్ అండ్ స్పర్మ్ ట్రావెల్ చేయటం వల్ల. సో తినకు అదే చెప్పాను. ఏం చెప్పాను మీకు? ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఏం పర్లేదు, ఇంజెక్షన్ సో అలా అవ్వచ్చు, ఒక్కొక్కసారి రేర్గా జరుగుతుంది. ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. సో ఇట్స్ సర్ప్రైజ్ అనమాట. మాకు కూడా మంచి సర్ప్రైజ్ ఇచ్చింది తిను. చక్కగా అసలు ఆ ట్యూబ్ లేని సైడ్ వచ్చింది, రాదేమో ఈ మంత్ అనుకున్నాం, కానీ చక్కగా వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నా భయపడద్దండి, కంగారు పడద్దండి. ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా తిరిగి వచ్చినట్లే మీకు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. థ్యాంక్ యూ.